అయిందిరా. ఇక మిగిలింది నా ఆంధ్రప్రదేశ్. నీ ఆటలు ఇక్కడ అంత ఈజీగా సాగనివ్వను. నీ మాట వినేవాడు ఎవడు లేడురా ఇక్కడ. ఎవడరా నువ్వు? నిత్యం మృత్యువుతో మరణ మృదంగం చేసే మృత్యు మందిరంలోకి మోనగాడిలో ప్రవేశించి ఈ అలెగ్జాండర్ నే పేరు పెట్టి పిలుస్తున్నావా? చావాలని సరదాగా ఉందా? చావంటే భయం లేనివాణ్ణి, మృత్యువుతో స్నేహం చేసేవాణ్ణి, మరణాన్ని సైతం జయించి నా మెడలో మణిహారంగా వేయించుకున్నవాణ్ణి. మర్యాదగా నా మాట విని ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపో, లేదా ఈ జైసింహ చేతిలో చచ్చిపోతావురా. మజా రే మహీ మజా, అబ్ మజా ఆ గయా. పిచ్చివాడా, ఈ అలెగ్జాండర్ పేరు చెబితే రాజకీయ నాయకుల నుండి నా కొడుకుల వరకు అందరూ సలాం చేసి గులాంలవుతారా? నువ్వు కుర్ర కుంకవే. నీలాంటి వాళ్ళను నా సర్వీసులో చాలా మందిని చూశానురా. ఎంతో మందిని చూసుంటావు గాని ఈ జైసింహ అని చూడలేదుగా. సింహంతో వేట, ఈ జైసింహతో ఆట రెండు ఒక్కటే. నిన్ను నీ సామ్రాజ్యాన్ని భూస్థాపితం చేయడం వచ్చిన సింహాన్ని, నీలాంటి దేశద్రోహుల్ని దుమ్ము లేపడానికి వచ్చిన సమరసింహానిరా. నీలాంటి వాళ్ళను నా సర్వీస్ లో చాలా మందిని చూశాను రా. నా లైఫ్ లో మొట్టమొదటి వ్యక్తివి నువ్వేరా. నా ముందు నిలబడి ఎంత ధైర్యంగా మాట్లాడింది. భేష్, మాటలోను ధీటులోను నాకు సరిపోటీలా ఉన్నావరా. నీలాంటి వాడు ఒక్కడు కనుక నాతో చేతులు కలిపితే ఈ మొకటం లేని చీకటి సామ్రాజ్యానికి నిన్ను యువరాజును చేస్తాను. ఏమంటావు? నీలాంటి అవినీతి పరుల ఆట కట్టించడానికి కథన రంగంలో అడుగు పెట్టారా ఈ జైసింహ. చిన్నపిల్లల జీవితాలతో చెలగటమాడే నీలాంటి వాడికి చెలరేగే సింహాన్ని, నీలాంటి నరహంతకుడికి వేటాడడానికి వచ్చిన వేటాడే సింహాన్ని, నీలాంటి రౌడీ నా కొడుకుని మక్కలు ఎరగదీయడానికి వచ్చిన రౌడీ సింహాన్ని, టోటల్ గా నాకు ఎదురే లేదని చెప్పడానికి వచ్చిన ఎదురులేని సింహాన్ని జై సింహానిరా. కామాష్ 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 కామాష్. నువ్వు రాముడు అయి నన్ను కొట్టడానికి నేను 10 తలలున్న రావాసుడిని కాదురా. నువ్వు కృష్ణుడు నా మెడను తెగ నరకడానికి నేను కంసుని కాదురా. నువ్వు లక్ష్మీ నరసింహస్వామి అయి నా గుండెలు చీల్చి రుసువైన వంచడానికి నేను హిరణ్యకశిపుణ్ణి కాదు. ఆ తలరాతలు సైతం బ్రహ్మదేవుడికి కూడా తెలియకుండా నా తలరాతను నేనే మార్చుకున్నా ది గ్రేట్ అలెగ్జాండర్ ని. ఎవరి పేరు చెబితే భయభ్రాంతులతో పరుగులు తీస్తారో, ఎవరిని చట్టానికి పట్టిస్తే వెల కట్టలేని నదురానా ప్రకటించబస్తుందో, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ ఎవరి కనుసైగల్లో జరుగుతున్నాయో ఓరవీర భయంకరుడే రాయి అలెగ్జాండర్. నీలాంటి అరవీర భయంకరం చెప్పుకున్న వాళ్ళని కాళ్ళ కింద తొక్కేసే చరిత్ర నాది. ఏను కుంభస్థలాన్ని సైతం మాట వేసి కొట్టగల మృగరాజు రాయి జైసింహ. జైలుడు తప్పించుకొచ్చిన కరుడు కొట్టిన గుండాల సైతం నడి రోడ్డు మీద అడ్డంగా తెగ నరికిన ఈ జైసింహకి ఈ ఉగ్ర నరసింహకి నువ్వు ఒక లెక్క. ఈ అలెగ్జాండర్ మండుతున్న అగ్ని పర్వతం లాంటి వాడు. ఆ అగ్ని పర్వతం జోలికి ఎవడొచ్చినా మాడి మసవాల్సిందే. అధికార దాహంతో అలమటిస్తున్న ఈ అలెగ్జాండర్ జోలికి ఎవడొచ్చినా చితాభస్మం కావాల్సిందే. నీ ప్రాణం మీద నీకు ఎంత తీపి ఉంటుందో ఎదుటివాడి ప్రాణం కూడా అంతేరా. ఎదుటివాడి ప్రాణంతో చెలగాటమాడే నీలాంటి రౌడీ నా కొడుకుని బ్రతకనివ్వనరా. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ. We the people of India
We are all come one together. You respect any caste, religion, region. ఇవన్నీ చెప్పుకోవడానికి చదువుకోవడానికి కేవలం చిన్న పిల్లల పుస్తకాలలో మాత్రమే బాగుంటాయిరా. కానీ నిజ జీవితంలో ఏముందిరా నీ దేశంలో? నిత్యం రాజకీయ ఒత్తిళ్లు రక్తపాతాల మధ్య నలిగేలా చేశారా నీ దేశాన్ని. నేను తలుచుకుంటే ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై ఈ నగరాలన్నింటినీ కూడా నాలుగే 4 నిమిషాల్లో మష చేయగలను. రే అలెగ్జాండర్, భారతదేశంపై అధికారం చెలాయించాలని చూసిన తెల్లవాళ్ళను సైతం గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ లాంటి విప్లవీయులు పుట్టిన గడ్డరా ఇది. ఎందరో వీరవంతులు నడిచిన పుణ్యభూమిరా ఇది. పౌరుషానికి పెట్టింది పేరు నా ఆంధ్రప్రదేశ్ అని నీకు త్వరలో తెలిసి వచ్చేలా చేస్తా. మజా రే మహీ మజా, మజా ఆగయా. పిచ్చివాడా, అమెరికాలోని సిఐఏ దగ్గర నుండి ఇండియాలోని సిబిసిఐడి దగ్గర వరకు అంతెందుకు, ఈ ప్రపంచంలోని 193 దేశాల వారు ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతినిత్యం నన్ను పట్టుకోవడానికి వెంటాడుతూ వేటాడుతూ తిరుగుతూ ఉంటే దొరకను. నేనలా దొరకడానికి అల్లాటప్ప గల్లీలో తిరిగే రౌడీ నా కొడుకుని కాదురా, ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నా వీర భయంకరుడిని. నీ ప్రాణాలు తీసే దమ్మున్న మునగాడినిరా నేను. నాతో పెట్టుకుంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు, అది నీ డెత్డే అవుతుంది. మర్యాదగా ఇప్పటికైనా నా మాట విని ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపో. కనీసం ప్రాణాలైనా మిగులుతాయి. కాదు కూడదు, నా ఇష్టం అని రంకిలేసావు, అడ్డంగా నరికి ఈ 60 సింహాలకు ఆహారంగా వేస్తాను. నీ రక్తంతో ఈ భరత మాతకి రక్తాభిషేకం చేస్తా. నువ్వు అంతవరకు ప్రాణాలతో బ్రతికి ఉంటే కదరా మిస్టర్ జయసింహ. ఈ అలెగ్జాండర్ స్థావరానికి వచ్చి తిరిగి వెళ్ళడానికి ఇదేమైనా నీ అత్తారిలు అనుకున్నావా? ది గ్రేట్ అలెగ్జాండర్ పనిన పద్మవ్యూహం. ఈ పద్మవ్యూహంలోకి అభిమన్యుడులా ప్రవేశమే తప్ప తిరిగి వెళ్ళడం సాధ్యం అనుకున్నావా? అసాధ్యం. రేపు సూర్యోదయంలోగా నిన్నంతం చేస్తాను. అప్పటి వరకు నువ్వు ప్రాణాలతో బ్రతికి ఉంటే కదరా మిస్టర్ జయసింహ. కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది, కారు కూతలు కూసావో కపాలం పగిలిపోద్ది. ఈ దేశం కోసం నవ్వుతూ తన ప్రాణాలు ఇచ్చిన భగత్ సింగ్ కి వారసుండరా నేను. ప్రజల్ని, ప్రభుత్వాన్ని దోచుకోవాలని చూసే నీలాంటి రౌడీ నా కొడుకుల్ని ఏరి పారేయడమే ఈ జయసింహ లక్ష్యం రా. చూడు మిస్టర్ జయసింహ, నీకు మరలా చెబుతున్నా, నీలా హీరోలా ఫోజులు కొట్టిన ఎంతో మందిని వైకుంఠపాళిలో నాగబాములా తొక్కుకుంటూ ఈ స్థాయికి చేరానంటే నీలాంటి కుర్ర కుంకుల నా సర్వీసులో ఎంతమందిని చూసుంటాను. మిస్టర్ జయసింహ, ఎప్పటికైనా మించిపోయింది లేదు. నాతో చేతులు కలుపు, కనీసం ప్రాణాలైనా దక్కుతాయి. ఆలోచించుకో. నీ చరిత్రని నేను తిరగరాస్తాను. నీకు అండగా ఉండి సహాయక సహకారాలు అందించిన ఆ బాచిరెడ్డి గారిని, రణతే బిల్లా గారిని ముక్కలుగా చేసి అతి త్వరలో నీకు పార్సల్ చేస్తా. నేను సహించే కొద్దీ నువ్వు అహంభావంతో రెచ్చిపోతున్నావరా. నువ్వు బ్రతకడానికి వీల్లేదు. నిన్ను ఇక్కడే అంతం చేసి శత్రుశేషం లేకుండా చేస్తాను. రే అలెగ్జాండర్, నీకంత సీన్ లేదురా. నువ్వు కంత్రి నాకుడు అని తెలిసే నీ గెస్ట్ హౌస్ చుట్టూ
బాంబ్ సెట్ చేశా. నువ్వు నన్ను ఇక్కడ బంధిస్తే నాతో పాటు నువ్వు కూడా మాడి మసి అయిపోతావు. నువ్వు కంత్రి అయితే నేను జగత్ కంత్రిరా బద్మాష్. ఏ బొమ్మాలి, ఈడెవడో కుర్రకుంటూ వచ్చి నా మైండ్ అంతా ఖరాబు చేసి వెళ్ళిండు. రా ఈ తాపాన్ని చల్లచ్చు.